పెద్దవాళ్ళు ఉండాలని అంటారు కదండి, వాళ్ళ చేదస్తానికి తగ్గట్టే నా తెలివితేటలు కూడా పనిచేస్తాయి. ఇలాగ ఓపెన్ చేసానో లేదో మా మమ్మీకి ఒక డౌట్ వచ్చింది. ఎలా పెట్టుకుంటుంది, పచ్చళ్ళన్నీ ఇదైపోతే ఎలా తీసుకుంటుంది, చిన్న మూతలు కదా అని మమ్మీ అంది. నేను ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఏముందమ్మా ఎంతగా కావాలితే ఇది ఇలా తీసుకోవచ్చని మొత్తానికి ఇవి తీసానండి. ఇప్పుడు ఇది పెట్టుకోవడం బ్రహ్మతరంలో ఉంది, కానీ ట్రై చేస్తాను. మొత్తం సక్సెస్ అయ్యాక మీకు రివ్యూ ఇస్తాను. దీనికి ఎక్కలేదు అన్నమాట. ఇప్పుడు సక్సెస్ అయ్యిందండి. మొత్తానికి ఎలాగో ఎక్కించాను. 4 రకాల పొళ్ళు అయినా సరే, పచ్చళ్ళు అయినా సరే, ఏదైనా వెళ్ళిపోద్ది. ఒకటే ట్యాగులుగా పెట్టేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఏదో చిన్నది ఓ 10 రూపాయల డబ్బా ఏదో కొనేసుకుంటే మా అమ్మాయికి కింద హాస్టల్కి వెళ్ళినప్పుడు తను కొద్దిగా తీసుకెళ్తే సరిపోద్ది. అమ్ము నువ్వు ఉపయోగిస్తావని నేను అనుకుంటున్నాను. అమ్మని కాల్ కను అమ్ము నువ్వు ఉపయోగిస్తావని నేను అనుకుంటున్నాను. నీకోసం కొన్నాను, అలాగే ఇలాగని నన్ను బెదిరించుకో. మా ఇంట్లో నాకు మా అమ్మాయే నాకు మా ఆయనండి. అద్దముగుడు, పుల్ముగుడు, మొత్తం ఆపోజిట్ నా లవరు అన్నీ మా అమ్మాయే. మా అమ్మాయి మాట నేను వింటాను. కానీ అమ్ము ఈ విషయంలో నా మాట విను. నువ్వు నీకు సులువుగా ఉంటుందిరా. ఇది పట్టుకెళ్ళిపోయావంటే చాలు. నీకు టిన్ను ఇలా ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక మళ్ళీ చిన్నది కొనుక్కో. చిన్నది ఒక 25 రూపాయలది ఎంతో ఇంత కొనుక్కున్నావు అనుకో, స్పూన్ పెట్టుకొని వాడుకోవడానికి. మీరు కూడా మీ పిల్లల గురించి ఇలాగ ఆలోచిస్తారా, నాకులాగా ఆలోచిస్తారా? ఎందుకంటే పాప హాస్టల్లో ఉంటుంది. పాప కోసం ఆలోచిస్తానండి నేను. మనకేం పెద్దగా వంటలు రావు, మనకు వచ్చిన వంటలు ఏదో చేసి పెడతాను. కానీ పాపకి నేను చేసిందే ఇష్టం. ఎందుకంటే తల్లి చేసిన వంట పిల్లలకి చాలా ఇష్టపడుతుంది. తల్లి ఎలా చేసినా పిల్లలకి చాలా ఇష్టపడుతుంది. మీ పిల్లల కోసం కూడా మీరు అలాగ ఆలోచిస్తారా? మా అమ్మాయి అయితే హాస్టల్లో ఉంటుంది. బాయ్.